ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అవుతున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలాకైతే వెళ్ళిపోదాం. వలసల జిల్లాగా ముద్రపడినటువంటి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు హైదరాబాద్కు తాగునీటి వనరుల కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో నిర్మాణం చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ అక్రమాలపైన సిబిఐ దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలతో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో నాగం జనార్దన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. పాలమూరు ఎత్తిపోతల అవినీతి అక్రమాలకు జరిగాయని, వాటిపైన సిబిఐ దర్యాప్తు చేయాలని నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపైన బుధవారం విచారణ జరిపిన జస్టిస్ బి నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు వినిందన్నారు. నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరిస్తూనే హైకోర్టు ఆదేశాలు జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే మేఘా ఇంజనీరింగ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ వాదనలు వినిపించారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించి 5 పిటిషన్లు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి మోసం లేదని, అవకతవకలు లేవని సివిసి నివేదికలో కూడా తేల్చిందని న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. అంచనా వ్యయం పెరిగిన విషయాన్ని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని కాంట్రాక్ట్ సంస్థ తరఫున ముకుల్ రోహిత్ తెలిపారు. బిహెచ్ఈఎల్ వంటి కీలక భాగస్వామ్య సంస్థ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. 1-2 డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని ఈ కేసును వేయడం దురుద్దేశమని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సజావుగా కొనసాగుతుందని, అభివృద్ధికి ఇది కీలకమైన ధర్మాసనం అని వినిపించింది. అయితే నాగం తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించిన కోర్టు వాటిని సమర్థించకపోవడంతో చివరికి పిటిషన్ను తిరస్కరించింది. కృష్ణా జలాలను ఎత్తిపోసి నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు నీటి అవసరాలను తీర్చే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు రూపొందించారు. ప్రపంచంలోనే అత్యంత భారీ పంపుదలతో నిర్మితమైనటువంటి అత్యాధునిక ఎత్తిపోతల వ్యవస్థగా నిలవనుంది నాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. అయితే ఈ కేసు దురుద్దేశపూర్వకంగా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజకీయ కక్షతో ఇలా చేస్తున్నారని గులాబీ పార్టీ తెలిపింది. చివరకు న్యాయం గెలిచిందని, పాలమూరు కేసీఆర్ సస్యశ్యామలం చేశారని ఆ పార్టీ పాలమూరు జిల్లా నాయకులు అయితే చెబుతున్నారు.